సర్కార్ ఆదాయానికి టానిక్ 100 కోట్ల గండి. రాత్రికి రాత్రే చీకటి జీవోతో పర్మిషన్లు ఇచ్చిన గత బీఆర్ఎస్ సర్కార్ 5 ఏళ్లకు పర్మిషన్ ఇచ్చి 3 ఏళ్లు పన్ను మినహాయింపు. విదేశీ మద్యం అమ్మకాలకే అనుమతులు ఉన్న లోకల్ లిక్కర్ కూడా సేల్. అనుమతి లేకున్నా నేరుగా విదేశాల నుంచి లిక్కర్ దిగుమతులు. అక్రమాలపై కూపీలాగుతున్న సర్కార్. ఇది కల్వకుంట్ల వాళ్ళ కేసీఆర్ ఫ్యామిలీ వైన్ షాప్. ఇది ఈ టానిక్ అనే వైన్ షాపు 2016లో దీనికి పర్మిషన్స్ ఇచ్చినారు. యాక్చువల్గా ఆనాటి నుంచి వీళ్ళకి ప్రత్యేకమైన గైడ్ లైన్స్, ప్రత్యేకమైన జీవో కేవలం ఒకే ఒక్క వైన్ షాప్ కోసం. వీళ్ళు 2016లో దీనికి పర్మిషన్స్ ఇచ్చినారు. ఆ 2016లో దీనికి పర్మిషన్స్ ఇచ్చినారు. యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఈ టానిక్ వైన్ షాప్ విషయంలో వీళ్ళు విదేశీ మద్యం అమ్మాలి, స్వదేశీ మద్యం కూడా 1300 రూపాయలు ఫుల్ బాటిల్ రేట్. ఏ బాటిల్ అయితే ఉంటుందో ప్రీమియం బ్రాండ్స్, ఆ 1300 పైన ఉన్న బ్రాండ్స్ మాత్రమే వీళ్ళు అమ్మాలి. ఈ జీవోలో ఉన్న ప్రధానమైనది ఇదొకటి. అండ్ దాంతోపాటు వీళ్ళకి ఇంకొక వెసులుబాటు ఏం కల్పించినారంటే, టర్నోవర్ ట్యాక్స్ అని ఉంటుంది. అంటే కొంత మొత్తంలో సరుకుని అమ్ముకున్న తర్వాత ఇంకా ఎక్కువగా అమ్ముతున్నప్పుడు దాని మీద ట్యాక్స్ విధిస్తారు. ఆ టర్నోవర్ ట్యాక్స్ 13.6% అట. ఆ 13.6% ట్యాక్స్ లేకుండా వాళ్ళు ఎంతైనా అమ్ముకోవడానికి వెసులుబాటు ఈ జీవో కల్పిస్తున్నది. మూడోది ఏంటంటే, ఒక వైన్ షాపు ఏ డిపో పరిధిలో అవుతున్నదో ఆ డిపో నుంచే మద్యాన్ని వీళ్ళు పర్చేజ్ చేయాలి, కొనాలి. కానీ ఈ టానిక్ అట్లా కాదు. ఏ డిపో నుంచి అయినా ఈ రాష్ట్రంలో కొనడానికి వెసులుబాటుని టానిక్కి కల్పించింది. ఎందుకంటే ఇది కేసీఆర్ వైన్ షాప్ కదా. అంతా మొత్తం ఈ ట్యాక్స్లన్నీ ఎగ్గొట్టి 100 కోట్లు ఇది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మళ్ళీ దట్టు దీంతో పాటు వీళ్ళు ఏం చేసినారు, ఈ వేరే వాళ్ళకు వచ్చే వైన్ షాపులను కూడా వీళ్ళే కొనుగోలు చేసి ఒక 9వ 11వ క్యూబై టానిక్ పేరుతో కొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేసినారు. అందులో వీళ్ళు కూడా పార్ట్నర్లుగా ఉన్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే, నేను మొన్న ఇంటర్వ్యూ చేసిన కదా వెంకటేశ్వరరావు గారని, ఆయన తెలంగాణ వైన్ షాప్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయన ఇంకొక ఆయన 2016లో జీవో రాగానే కోర్టుకు పోయిరట. వీళ్ళు కోర్టుకు పోయిరని వాళ్ళ 2 షాపులు వాళ్ళ పర్సనల్ షాపులు క్లోజ్ చేయించినారట. కారణం ఏంటంటే, మీరు కేసీఆర్ వైన్ షాప్ మీద కేసు వేస్తారా అని. చూడండి ఎంత భయంకరమైన విషయమో. సొంతంగా ఒక వైన్ షాప్ పెట్టి దానికి ఒక ప్రత్యేకమైన జీవో ఇచ్చి, అంటే రాజ్యం వాడిదే అన్నట్టు, అసలు ప్రభుత్వమే వాడిదే అన్నట్టు, ఇది జనాలకి సంబంధం లేనట్టు, ప్రభుత్వం అన్నది కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీ అన్నట్టు ఈ టానిక్ వైన్ షాపులు కూడా అక్రమాలు చేసింది. ఈ కేసీఆర్ ఏం చేసిందంటే, ఇక ఆ సంతోష్ రావుని పెట్టిండి దీనికి. ఈ సంతోష్ రావు మొత్తం వ్యవహారం ఈ దందా అంతా చేస్తాడు. ఇట్లా దగ్గర కోట్ల రూపాయల ట్యాక్స్ని వీళ్ళు ఎగ్గొట్టడం జరిగింది. మరి ఎవడు దీనికి బాధ్యుడు? ఎవరిని అరెస్ట్ చేయాలా? ఇది ఎంతవరకు ఈ విచారణ ముందుకెళ్తుందన్నది చూడాలి.